ఏ మైరా, నువ్వు చెప్పావు కదా ఈ బంగ్లాలో చాలా ఆత్మలుంటాయని. ఈ రోజు మనం చూడబోతున్నామే ఈ ఆత్మలు ఎలా ఉంటాయా అని. నేను చెప్పేది విను స్మిత, ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా నాన్న ఈ బంగ్లా పక్కకు కూడా వెళ్ళబాక అని చెప్పారు. ఆయన ఈ చోట్లో ఆత్మల్ని కూడా చూశారు. అరే మాయరా, నువ్వు టీవీలో చూసావుగా ఆ అమ్మాయి అసలు ఏమందో. ఆత్మలతో మనం మంచిగా మాట్లాడితే అది మనకి ఏ హాని ఇక చెయ్యదు. దానికి బదులుగా మనకి సాయం చేస్తాయి. ఇంకా నాకు చాలా విషయస్ ఉన్నాయి. కావాలంటే మీరందరూ వెళ్ళండి, నేను వెళ్తున్నాను. మైరా, అదెలా నువ్వు మాత్రమే వెళ్ళిపోతావు? మేము నీ కాలనీకి వచ్చాం, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? అరే ఏంటి మైరా, నువ్వు రా. ఏం కాదు, నువ్వు రా. కమోన్ యార్, రా. రా మైరా. ఇలా చూడు, ఎంత భయంకరమైన వస్తువులున్నాయో ఈ గోడపైన కదా. అవును, ఆత్మ ఏమీ ఉండకూడదు. అరే, ఆత్మల్ని చూడటానికి కదా మనం ఇక్కడికి వచ్చాము. ఉండు, నేనే పిలుస్తాను. హలో ఆత్మా, నువ్వు ఎక్కడున్నావు? చూడండి, మీరుంటే గనక రిప్లై ఇవ్వండి. అరే నవ్వొద్దు, తర్వాత ఆత్మ తప్పుగా అనుకుంటుంది. హలో నమస్కారం, నేనే స్మితని మాట్లాడుతున్నా. ఇలా చూడండి, ఆత్మ ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి. ఎవరైనా ఉంటే ప్లీజ్ రిప్లై చేయండి. స్మిత ప్లీజ్, వద్దు, ఇదంతా వద్దు, రా వెళ్ళిపోదాం. ఏ మాయరా, ఆత్మ అని ఏమీ లేదు, ఊరికే ఇదంతా రూమర్స్ అంతే, నథింగ్ ఎల్స్. ఓ మై గాడ్, ఎవరో ఉన్నారు. ఎక్కడికే వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో, మనం ఇరుకుపోయాం. రండి, పరిగెత్తండి. మైరా, మైరా ఎక్కడికి వెళ్ళింది? మైరా, మాయరా, మైరా, మైరా నువ్వెక్కడున్నావు? మాయరా, స్మిత రాను, మీరంతా ఎక్కడున్నారు? మైరా, మాయరా, మాయరా. ఈ తలుపు ఇలా క్లోజ్ అయింది. మైరా ఎక్కడున్నావు? ఎవరైనా తలుపు తీయండి ప్లీజ్. రాను, స్మితి తలుపు తీయండి. మైరా, మాయరా, మాయరా నువ్వు ఎక్కడున్నావు? మైరా, మాయరా, మాయరా ఎక్కడున్నావు? ఈ తలుపు నేను ఎలా ఒప్పించాను? ఏం అర్థం కావటం లేదు. నేను అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. తలుపు తీయండి ప్లీజ్. రాను, స్మృతి తలుపు తీయండి. మాయరా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఇక్కడి నుంచి పారిపోదాం. రా త్వరగా, ప్లీజ్ రండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నమ్మలేకపోతున్నాను. నేను అమెరికా నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇది వినడానికా? మేము ఎగతాళి చేయలేదు.
మా బాధ ఆవేదన మాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మీ బంగ్లాలో ఉన్న ఆత్మ మమ్మల్ని చాలా కంగారు పెడుతుంది. వాట్? నా బంగ్లానా? అవును, మీ బంగ్లానే. మీ బంగ్లాలో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. అమ్మా మైరా, ఇలా రామా. నా కూతురి పరిస్థితి చూసారా? తను తన ఫ్రెండ్స్తో కలిసి మీ బంగ్లాలోకి వెళ్ళింది. మిగతా అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మీ బంగ్లాలో ఉన్న ఆత్మ నా కూతుర్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా భయపెట్టింది. నాకు విషయం అర్థం కావడం లేదు. నా బంగ్లాలో నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా రాగలిగారు? సూరజ్, మీరు చెప్పేది అర్థం చేసుకోండి. మీరు యుఎస్లో ఉన్నారు, కానీ మేము ఇక్కడే ఉంటున్నాం. వీటన్నిటినీ మేము అనుభవిస్తున్నాం. సరే, నా బంగ్లా వల్ల మీకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయంటే నేను దాన్ని అమ్మేస్తాను. అట్లీస్ట్ ఎవరైనా కొంటారు కదా, అప్పుడు రూమర్స్, మీ వదంతులన్నీ లేకుండా పోతాయి. నాన్సెన్స్. నేను ఒప్పుకుంటున్నాను. నేను మీకు ఒక బ్రోకర్ నంబర్ పంపిస్తాను. ఆయన మీ బంగ్లాని మంచి ధరకే అమ్మి పెడతారు. ఈరోజే కాల్ చేసి మాట్లాడండి. అరే అదే చెప్పాను కదా, బంగ్లా ఓనర్ సూరజ్ వస్తున్నారని. అరే నేను ఆ బంగ్లా లోపలికి వెళ్ళనులే, నువ్వు టెన్షన్ అవ్వకు, నువ్వు త్వరగా వచ్చాయి నువ్వు ముందు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టు, సూరజ్ సార్ వచ్చేసినట్టున్నారు. రండి సూరజ్ గారు, రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి. శుక్లా సార్, నేను మీకు బంగ్లా మొత్తం చూపిస్తాను. చూశాక ఎంతో చెప్పండి, సరేనా? సార్ ఒక మాట చెప్పనా సూరజ్ సార్, ఈ బంగ్లాను వచ్చి పొద్దునే చూసుకుందాం. ఇప్పుడు బాగా చీకటి పడింది కదా. శుక్లా సార్, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? రండి. అయ్యో భగవంతుడా, నన్ను కాపాడు భగవంతుడా, నన్ను కాపాడు. సూరజ్ సార్, ఏంటో తెలియట్లేదు, ఈ బంగ్లా లోపలికి వెళ్ళడానికే నాకు మనసు ఒప్పుకోవట్లేదు. శుక్లా సార్, ఏదేదో మాట్లాడతారేంటి? ఈ బంగ్లా నాది, నేను మీతో ఉన్నాను. భయపడకుండా రండి. అయ్యో ఏమని చెప్పమంటారు? మాట్లాడకుండా రండి. శుక్లా సార్, చూడండి నా బంగ్లాని. ఒకప్పుడు ఇందులో మా అమ్మ, నాన్న, అన్న, వదిన, ఇంకా వాళ్ళిద్దరు 6 ఏళ్ల కుమారుడు సోను ఉండేవారు. మరి ఈరోజు అయ్యో సూరజ్ సార్, ఇప్పుడు వేరే రాత్రి సమయం, అది చాలదని చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇది సర్లేదు. ఏమైంది సూరజ్ సార్? ఏం లేదు, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మమ్మీ, మీరు ఎక్కడున్నారు? ఈ బంగ్లాలో ఎవరు లేరన్నారు? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడికి రండి మమ్మీ. అరే, ఈ గొంతు సోనుది. మీరు ఎక్కడ కానీ ఉన్నారు? కానీ తను చనిపోయాడు. ఇక్కడికి రండి అరే, ఈ డోర్ ఎలా క్లోజ్ అయింది? మమ్మీ, మీరు ఎక్కడున్నారు? లోపలికి వెళ్ళొద్దు సార్. ఏం జరుగుతుంది? నిన్న రాత్రి మా భర్త ఈ బంగ్లాకి వచ్చారు, ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. కానీ రాత్రిపూట బంగ్లాకి వెళ్లే అవసరం ఏమొచ్చింది? మీకందరికీ తెలుసుగా ఆ బంగ్లాలో ఆత్మలు తిరుగుతున్నాయని. కానీ మగవాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? రండి, కాస్త నాకు సహాయం చేయండి, నా భర్తని కాపాడండి. ఇప్పుడు పట్ట పగలే కదండి. ఇది చూడండి సిస్టర్, ఎవరి ప్రాణాలకి ప్రమాదం రావడం ఎవరు ఇష్టపడరు. ఇది దెయ్యం, ప్రేతాత్మలు. వీటికి పగలేంటి, రాత్రులేంటి, అది ఎప్పుడు కావాలన్నా ఎవరి ప్రాణాలను తీస్తుంది. అన్నయ్య, మీరు అసలు మగాడేనా? నేను చాలా దూరం నుంచి వచ్చాను, మా ఆయన ఈ లోపల ఇరుక్కుపోయారు. మీరెవరూ సాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇలా చూడండి, మీ భర్తని వెతకడానికి వెళ్ళి ఎవరికైనా ఏదైనా అయిపోయిందంటే, వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే మీరు చూసుకుంటారా చెప్పండి? లేదన్నయ్య, నాకు వీళ్ళకి సహాయం చేయాలనిపిస్తోంది. మనం ఓ పని చేద్దాం, మనందరూ కలిసి బంగ్లాలోకి వెళ్దాం. అవును, చెప్పేది కూడా కరెక్టే. మన దగ్గర కర్రలన్నీ ఉన్నాయి కదా, అలా ఏదైనా సమస్య వస్తే మనందరం కలిసి చూసుకుంటాం కదా. కానీ రండి, నేను మీతో వస్తాను. రండి. సరే రండి. సరే పదండి. పదండి పదండి రండి. వెళ్దాం. పదండి పదండి.
ఇంత పెద్ద బంగ్లాలో మీ భర్తని ఎక్కడికెళ్ళి వెతుకుతాం? శశాంకన్న అక్కడ చూడండి. ఇది నా భర్త వాచ్. ఏవండి, లేవండి, లేవండి, ఏవండి, లేవండి. ఈయనకేమైంది? ఏవండి, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, రండి. ఒరి దేవుడా, ఈయన ఊపిరి కూడా పీల్చడం లేదే. ఏంటి? ఈయన ప్రాణాలతో లేరు. లేదు. ఏవండి, ఎందుకు ఎలా చేశారు? ఎందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏవండి, ఇది ఆత్మ శబ్దం. ఇది దాని గొంతుకే. పారిపోదాం, పదండి. రండి, వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. జాగ్రత్త. రండి, ఇటు, ఇటు, పారిపోదాం. ఇటు రండి, ఇటు రండి. పదండి. రండి, రండి. క్షమాపణ అడగటానికి వచ్చారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ రక్తాన్ని నేను తాగేస్తాను. తాను ప్రభా కదా, తాను చనిపోయింది కదా. అవునవును. ఇది దాని ఆత్మే. రా, అందరూ పారిపోదాం. రండి, రండి, త్వరగా రండి. ఆగండి, పారిపోదు. అయ్యో, లేవండి, లేవండి, వెళ్ళిపోదాం. ఆత్మ ఉంది. లేవండి. పిల్లోడు ఆత్మ ఇక్కడే ఉంది. వెళ్ళిపోదాం. ప్రాణాలు తీసింది. నా భర్త ప్రాణాలు తీసింది. రాజు నాన్న ప్రాణాలు తీసింది. శశాంకన్న ముందు సిఐడి వాళ్ళకి ఫోన్ చేయండి అన్న. నేనెందుకు సిఐడికి ఫోన్ చేయాలి? మీరే చెయ్యాలి. మీరే ఈ కాలనీకి సెక్రటరీ. లోపల డెడ్ బాడీ ఉంది అన్న. మీరు చేయకపోతే ఫోన్ ఇంకెవరు చేస్తారు? త్వరగా చేయండి. సుశాల్ అన్నయ్య, త్వరగా చేయండి ప్లీజ్. చేస్తాను. హలో సిఐడి. అదిగో సిఐడి వాళ్ళు వచ్చారు. మాకు ఫోన్ చేసింది ఎవరు? సార్, నా పేరు శశాంక్. నేనే సార్ మీకు కాల్ చేశాను. ఈ బంగ్లాలో ఆత్మ ఉంది సార్. అరే, మేమేమన్నా మంత్రవాదులమా, పూజారులమా? మాకు ఫోన్ చేశారు ఎందుకని? లేదు సార్, లోపల ఆత్మ హత్య చేసింది సార్. లోపల బాడీ ఉంది సార్. బాడీయా? ఎవరు బాడీ? నా భర్త సెవెన్ సార్. నిన్న రాత్రి ఈ బంగ్లాకి ఆయన వచ్చారు సార్, కానీ తిరిగి రాలేదు సార్. ఇంకా మేము లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయి ఉన్నారు సార్. ఇలా చూడండి, మీరు కంట్రోల్ చేసుకోండి. మీరందరూ బాడీ చూసారా? అవును. రండి, ఎక్కడుందో చూపించండి. చెప్పండి, చెప్పండి. సార్, నేనేం చెప్తున్నా అంటే నేను పంకజు ఈ కోటకి బయటే నించున్నాం సార్. అదెందుకు? సార్, ఆత్మ లోపల నుంచి బయటకు వస్తే మేము గట్టిగా పట్టుకుంటాం, అందుకని. దానికి అవసరం లేదు. మీ ఇద్దరు లోపలికి రండి. సార్, ఇక్కడ మనుషులు ఎవ్వరూ లేరు, నిర్మానుషంగా ఉంది. ఆత్మలు రాత్రిలోనే మేల్కొంటుంది, పగటి పూట నిద్రపోతుంది. ఒకవేళ ఇప్పుడు మేలుకుంటే మన అందరినీ లేపేస్తుంది. సార్, ఆ అలమార్ వెనకాలే సార్. ఇక్కడ ఏది లేదుగా. ఎక్కడుంది బాడీ? మీరే లేదు. చూడండి. అదెలా జరుగుతుంది?
నేను ఇక్కడే కదా చూశాను. మేమందరం కూడా బాడీని చూసాం సార్. అక్కడే పడుంది ఆ అలమారి వెనక. అయితే మరి బాడీ ఎక్కడికి వెళ్ళింది? మీ మొగుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన బ్రోకర్, ఈ బంగ్లాకి యజమాని. ఈ బంగ్లాని అమ్మాలనుకున్నారు. యజమాని పేరేంటి? సూరజ్. ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. సూరజ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. ఇంకా సార్, ఆయన విదేశాల్లో ఉండేవారు. సార్, హ్మ్? ఇది చూడండి. ఇది చూడండి, ఇప్పుడే కారింది, ఎక్కువసేపు అవ్వలేదు. ఈ బంగ్లా ఓనర్ సూరజ్, మీ దగ్గర ఆయన నంబర్ ఉంది కదా? ఉంది సార్. ఆ నంబర్ కాస్త చెప్పండి పంకజ్. 119-282-440. కాల్ చేయి. మీరందరూ ప్లీజ్ కాస్త బయటికి వెళ్ళండి. మేము ఈ బంగ్లాని కాస్త చెక్ చేయాలి. పదండి పదండి, మీరు కూడా వాళ్ళు వెళ్ళండి. పని చూసుకుంటారు. ఇది చూడండి. సార్, దీని స్క్రీన్ విరిగిపోయింది. ఆ. అయితే ఇక్కడికి సూరజ్ బ్రోకర్తో పాటు వచ్చాడనమాట. ఇక్కడ జరిగిన గొడవలో ఈ ఫోన్ ఇలా అయింది అనుకుంటాను. కానీ ఈ సూరజ్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ బ్రోకర్ బాడీ ఎక్కడ? ఫ్రెడీ ఒక పని చేయి, మొత్తం చుట్టూ వెతుకు, చెక్ చేయండి. రెడ్డి సార్, వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఏ, వెనక్కి తిరిగి చూడకు. ఆత్మ కోపం వస్తే పైకి దూకుతుంది. అరే, నువ్వు లేదు, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి, మీరు సీనియర్ కదా. అరే, అటు ఇటు కాదు, మన ఇద్దరం కలిసే వెళ్దాం ప్లీజ్. పంకజ్, మనం అన్ని చోట్ల వెతికి తీరాలి. ఇక్కడి నుండి మన ఇద్దరం వేరే వేరే దారిలో వెళ్ళాలి. నువ్వు అక్కడికి, నేను ఇక్కడికి. నమస్తే. సార్, సార్, నేను కనిపెట్టాను సార్. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. అది మనల్ని వెంబడిస్తూ ఉంది. అది మనకి కనబడడం లేదు సార్. పంకజ్, ఈ ఆత్మ నుంచి బయటికి రా. ఇంతవరకు నువ్వు ఆత్మ ఉందని నిరూపించగలిగావా? ఆ? సార్, ఒకవేళ ఆత్మ ముందుకొస్తే అది ఉందని నిరూపించడానికి నేను ఉండాలి కదా సార్. కానీ నువ్వు ప్రాణాలతోనే ఉన్నావుగా. ఆ, ఇప్పుడు ఒప్పుకుంటావా? పద. సార్, ఆ పూర్వి ఇదని తెలిసిందని లేదు సార్. సార్, నేను రూమ్ ఇంకా హాల్లో వెతికాను. డెడ్ బాడీ ఎక్కడ కనిపించట్లేదు సార్. అసలేంటిది ఇది? లాక్కెళ్ళిన దానికి అచ్చులు ఇవి. అంటే ఇక్కడ నుంచి ఎవరినో లాక్కెళ్ళారనమాట. లాగిన ఆనవాళ్ళు ఈ అలమారుకున్నాయి సార్. ఒకవేళ ఆ బ్రోకర్ బాడీ అలమారులో ఉంటే?
కానీ ఇందులో ఏం లేదుగా, ఖాళీగా ఉంది. కానీ తీసుకొచ్చిన ఆడవాళ్ళు ఇక్కడి వరకు ఉన్నాయి. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ షెల్ఫ్ వెనకట్ల ఏదో ఉన్నట్టుంది. ఓ, మెట్లున్నాయి. సార్ ఆ? మెట్లు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. రండి వెళ్ళిపోదాం. లోపలికి రా. పక్కనే ఉన్నాయని వెతకండి. ఇదేంటి? సార్ త్వరగా రండి సార్. సార్ ఏమైంది? సార్ ఇక్కడ చూడండి. ఓ నో, కొంచెం కూడా జాలి లేకుండా చంపేశారు. పళ్ళతో కొరికారు. బహుశా ఏదైనా జంతువు అయి ఉంటుంది. ఇక్కడికి లాక్కొచ్చి వేటాడింది. లేదు మయూర్, ఇది మనిషి కొరికిన గుర్తే, మృగం కాదు. అయితే ఇక్కడ మనిషిని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయిండొచ్చు. ఈ రక్తం ఇంకా ఎండిపోలేదు. ఇతన్ని కొరికి చాలాసేపు అవలేదు. అయితే మనిషిని తినేవాళ్ళు తిని కరిచి ఇక్కడెక్కడైనా దాక్కుని ఉంటారా? లేకపోతే ఇంకేదైనా దారి ఉండొచ్చు ఈ బంగ్లా నుండి బయటపడడానికి. చెక్ చేయండి. సార్ ఆ? సార్ ఇక్కడికి వచ్చి చూడండి, బయటికి వెళ్ళే మార్గం. వాము వాము, అటువైపు వెళ్ళకు. అక్కడ తలలేని ఆత్మలు ఉన్నాయి చెట్టుకి. అవి మాస్కులు పంకజ్, ఆత్మ కాదు. ఆత్మని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే ఇలాంటి పనులు చేస్తుంటారు తెలుసా? మా అమ్మ చెప్తూ ఉండేది, బాబు ఏదైనా ధైర్యం ఉన్న పని చేసుకురా అని. మీకేం తెలుసు ఇక్కడ నా పరిస్థితి ఏంటో అని. మయూర్, దయా సార్. అయితే నువ్వే ఆ మనిషి మృగమా? మనిషిని తినే మృగం. బాగా ఆకలేస్తుంది కదా, నీ ఆకలిని నేను తీరుస్తాను. ఏంటి? నేను వెళ్ళాలి? నేను మనిషి మధ్యలో ఉండలేను. నేను వెళ్తాను. నువ్వు జైలుకి వెళ్తావు. ఇంకా నీకు ఊరే. ఈ బ్రోకర్ని చంపి నువ్వు తిన్నావా? నేను ఎవరిని చంపను. చనిపోయిన వ్యక్తుల్ని తింటాను. అబద్ధం చెప్పకు. అబద్ధం? నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను అబద్ధం చెప్పను. నేను తప్పు చేయలేనప్పుడు అది నేను ఒప్పుకోను. అర్థమైందా? అరే నువ్వు చెప్పేది మేము ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోకు. కానీ ఏదైతే నిజమో అది నిజం. నేను మనిషి మృగాన్ని, హంతకుడు కాదు. శవాన్ని తింటాను, హత్య చేయలేను. అర్థమైందా? ఫుట్ మార్క్స్ ఉన్నాయి. ఈ బంగ్లాలో శవం ఉందని నీకెలా తెలుసు? నేను మనిషి మృగాన్ని, అందువల్లే నా ఇంట్లో నుండి నన్ను తరిమేశారు. ఈ కోట వైపు నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను. ఈరోజు వచ్చాను, చూశాను.
ఆత్మకి భయపడి ప్రజలు పారిపోయారు. నేను ఆ శవాన్ని చూశాను, దాన్ని తీసుకొచ్చాను, ఇక్కడ కూర్చుని తిన్నాను. కానీ మీరు వచ్చారు, నేను పారిపోయాను. ఈ బ్రోకర్తో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనెక్కడా? ప్రాణాలతో ఉన్నాడు సార్. చెప్పండి సూరజ్, అసలేం జరిగింది ఇక్కడ? సార్, నేను ఈ బంగ్లాని అమ్మేద్దామని ఆ బ్రోకర్ని రమ్మని చెప్పాను. కానీ మేము లోపలికి రాగానే ఎవరో వెనక నుండి మా తలల మీద కొట్టారు సార్. ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు. సార్, ఖచ్చితంగా ఆత్మే కొట్టుంటుంది సార్. అవును సార్, సూరజ్ ఈ బంగ్లాని అమ్మాలని చూశారు. ఒకవేళ ఈ విషయం ఆ ఆత్మకి నచ్చలేదనుకుంటా. ఈ బంగ్లాలో ఆత్మ ఉందన్న విషయం ఊర్లో ఉన్న అందరికీ తెలిసిపోయింది సార్. దీని ధర 10 కోట్ల నుండి 2 కోట్ల వరకు పడిపోయింది. ఏదేమైనా ఈ అదృష్టం లేని బంగ్లాని అమ్మేద్దాం అనుకున్నాను. ఎందుకని అదృష్టం లేని బంగ్లా అంటున్నారు? అలా ఇక్కడ ఏం జరిగింది? ఈ బంగ్లా నా కుటుంబాన్ని నాకు లేకుండా దూరం చేసింది. 3 సంవత్సరాల క్రితం నేను అమెరికాలో చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నాకొక సమాచారం అందింది, నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది అని. కానీ నిన్న రాత్రి నేను ఆ బ్రోకర్తో వచ్చినప్పుడు నేను అదుగు ఆ మిర్రర్లో మా వదిన ప్రభాని చూశాను. సూరజ్, మీకు పూర్తి నమ్మకం ఉందా మీరు ఈ అద్దంలో మీ వదిన ప్రభావాన్ని చూశారని? అవును సార్, ఇది సేమ్ అదే అద్దం. ఆ తర్వాతే నా మీద దాడి జరిగింది. నా కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. ఇదేనా విషయం? ఈ అద్దం వెనక ఒక రహస్య మార్గం ఉంది. ఫ్రెడీ, పంకజ్, మీరిద్దరు అటువైపు వెళ్ళి వెతకండి. సార్, ఆ? నేను మీతో వస్తాను, ఇతనితో వెళ్ళను సార్. నువ్వు ఒక సిఐడి ఆఫీసర్, పిల్లోడి కాదు. వెళ్ళు, అటువైపు వెళ్ళి చూడుపో, అటువైపు ఏదైనా ఆత్మ దొరుకుతుందా అని. పంకజ్, ఈ బంగ్లా లోపల చాలా క్లోజ్ చేసిన రూమ్స్ ఉన్నాయి. అలమారీ నుండి బేస్మెంట్ వరకు ఓపెన్ ఉన్నాయి. లేదంటే అద్దం వెనకాల ఒక రూమే ఉంది. ఏంటిది? పంకజ్, ఒక పని చెయ్యి, ఆ తలుపు ఓపెన్ చేసి బాగా చూడు, ఈ రూమ్ లోపల ఎవరైనా ఉన్నారని. అందుకని నేను దయా సార్తో వెళ్తానంది. అరే, మీరు సీనియర్, కొంచెం ధైర్యం చూపించండి. మీరు వెళ్ళి తెరవండి. సీనియరా? ఎవరు సీనియర్? మనం ఇద్దరం ఒక్కటిగా తలుపు తెరుస్తాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం, మీరు ఇటు రండి. చూడండి, అటు చూడండి. పదండి, తలుపు తెరవండి. సీనియరే కదా. ఎవరూ లేదు. పంకజ్, నేనేది చూశానో అదే నువ్వు చూసావా? సార్, నేను చూడాలనుకోలేదు, కానీ చూశాను. ఒక అమ్మాయి ఆత్మ సార్. ఆత్మ? సార్, తలుపు 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 మూసే, తలుపు మూసే.
స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్. ఫ్రెడీ సార్, అరే లేవండి. అక్కడ చూడండి, స్పీకర్లు, సౌండ్ సిస్టమ్లు. ఫ్రెడీ సార్ ఆత్మ. నన్ను చూస్తే ఆత్మలా ఉందా నీకు? ఇది పౌడర్, ముఖం మీద వేసుకున్న పౌడర్. నేను ఇందులో పడిపోయాను. ఏంటిది? ఎవరు లేని ఈ బంగ్లాలో ఎవరు మేకప్ చేసేది? సార్, ఎవరూ లేని ఈ బంగ్లాలో స్పీకరు, సౌండ్ సిస్టమ్ తోటి ఎవరు పార్టీ చేసుకుంటున్నారు? ఆగు. వద్దు సార్, వద్దు. వీళ్ళు అసలు ఏమి చేయలేదు. వీళ్ళని క్షమించండి, వీళ్ళేం చేయలేదు సార్. మీరెవరు? నేనే వీళ్ళ పెన్ని. వీళ్ళని వదిలేయండి సార్, వీళ్ళేం చేయలేదు. ఈ ఆత్మ డ్రామాలంతా చాలు, బయలుదేరండి. పూర్వి, వాళ్ళని తీసుకెళ్ళు. మిస్టర్ సూరజ్, ఇదిగో మీ కుటుంబానికి చెందిన వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. ఆత్మలాగా వచ్చి అందరినీ భయపెడుతుంది. వదినా, సోను, మీరు ప్రాణాలతోనే ఉన్నారా? నిజంగా ప్రాణాలతోనే ఉన్నారా? సోను మీరు బ్రతికే ఉన్నారు. భగవంతుడా, నీకు శతకోటి వందనాలు. మా వదిన సోను ప్రాణాలతోనే ఉన్నారు. కానీ వదిన, ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? చెప్పండి వదినా. ఎవరు ఏమి చేయలేదు. ఈ ఆత్మ డ్రామాని నేనే మొదలు పెట్టింది. నీ వదిన ఇంకా సోనుని కాపాడటం కోసం ఆ హంతకుడు మీ కుటుంబం మొత్తాన్ని చంపేయాలి అనుకున్నాడు. కానీ వాళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఒకవేళ వాళ్ళకి వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు అని తెలిస్తే ఇక వీళ్ళని కూడా చంపేస్తారు. అయితే సూరజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదా? లేదు సార్, ఈ రూమర్స్ అని స్ప్రెడ్ చేసేది వాడే. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని. ఏంటి వదినా, ఇదంతా నిజమా? సూరజ్ ఎప్పుడు తన కళ్ళ ముందు కుటుంబం మాత్రం చనిపోవటం తను చూసిందో అప్పటినుంచి తన మనసు చాలా బాగా దెబ్బతింది. చాలా తక్కువ మాట్లాడుతుంది. కాని బాబు, ఈ విషయమే నిజం. అయ్యో భగవంతుడా, వదును సోనులైన ప్రాణాలతో ఉన్నారు. నేను ఎవరిని చంపలేదు. అయితే హత్య చేసింది ఎవరు? చెప్పండి వదినా, ఆ హంతకులు ఎవరు? చెప్పండి. వాడిక్కడికి వస్తాడు. నిన్న కూడా వచ్చాడు. ఎవరొచ్చారు? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? నిన్నెవరు వచ్చారు ఇక్కడికి? ఏమో తెలీదు సార్. సూరజ్, మీరు ఈరోజు డాక్యుమెంట్స్ ఏమైనా సైన్ చేశారా? డాక్యుమెంట్స్? లేదు సార్, లేదు. మరి ఈ ఇంక్ మీ ఏలికి ఎలా అంటుకుంది? ఈ ఇంక్ ఏమో సార్, నాకు తెలీదు. తెలీదా? తెలీదు సార్. అది తెలుస్తుంది, కానీ దానికి మీరు చావాల్సి ఉంటుంది. అరే ఏమైంది శశాంక్ అన్న? నన్ను ఎందుకు హఠాత్తుగా ఇక్కడికి రమ్మని చెప్పారు? సిఐడి ఆఫీసర్ మనతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారంట. అదిగో వచ్చేసారు. రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. బ్రోకర్ బాడీ అలాగే సూరజ్ గురించి ఏమైనా తెలిసిందా సార్? బ్రోకర్ ఇంకా సూరజ్ ఇద్దరు చనిపోయారు. ఏంటి? ఓరి దేవుడా, సూరజ్ మాత్రమే కుటుంబంలో ప్రాణాలతో ఉన్నాడు. ఆయన కూడా చనిపోయారా?
కానీ సార్ ఇదంతా ఎలా జరిగింది? యాక్చువల్లీ బ్రోకర్కి సూరజ్కి మధ్య ఏదో గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరిని చంపుకున్నారు. కానీ ఎందుకు మీరందరూ మమ్మల్ని రమ్మన్నారు? చూడండి, మేము మీకు ఒక విషయం చెప్పాలి. ఆ బంగ్లాలో దెయ్యం లేదు. ఎప్పటినుంచో ఖాళీగా ఉన్నందువల్ల లోపల మనిషి మాంసం తినేవాడున్నాడు. మనిషి మాంసం తినేవాడా? ఇంకా ఆ మనిషే చాలా రకాలుగా గొంతుకుల్ని ఇస్తూ మారు వేషం వేసుకుని అందరినీ భయపెట్టారు. అప్పుడే అక్కడ ఎవరు ఉండరని. కానీ డోంట్ వరీ, మేం వాళ్ళని పట్టుకున్నాం. మీకు ధన్యవాదాలు సార్. కేవలం మీ వల్ల మాత్రమే ఇకపై మేమందరం కాలనీలో ప్రశాంతంగా ఉండబోతున్నాం. అవును సార్, గత 3 సంవత్సరాలుగా భయపడి చాలా కష్టపడి జీవిస్తూ ఉండేవాళ్ళం సార్ మేమంతా. ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికీ ప్రమాదం జరగదు. థ్యాంక్ యూ సార్. మూడు సంవత్సరాలు నా ప్లాన్ పూర్తి చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. మొత్తానికి నా ఆశ నెరవేరింది. ఇందులో నేను గెలిచాను. ఇకపై శాశ్వతంగా ఈ బంగ్లా నాకు మాత్రమే సొంతం. హేయ్, ఎవరదే? ఎవరు తలుపేసింది? తలుపు తీయండి. హే, ఎవరక్కడ? తమాషాగా ఉందా? తలుపు తీయండి. ఎందుకు తలుపేశారు చెప్పండి. అరే, లోపల ఎవరున్నారో చెప్పండి. హే, ఎవరది? నేను ఆత్మల్ని నమ్మను. ఏయ్, మర్యాదగా ఆగు. నా గురించి తెలీదు నీకు. మీ ఆటలు నా దగ్గర సాగవు. ఎవరక్కడ? ఎవరున్నారు చెప్పండి. అంకల్, సోను, అంకుల్ నన్ను కిందకి దింపండి. నేను నిన్ను పైకి పంపించేశానుగా, మరి తిరిగి ఎలా వచ్చావు? అంటే నువ్వు సోనుగాడి ఆత్మ? పో. నన్ను కిందకి దింపండి అంకల్, నన్ను కిందకి దింపండి. వెళ్ళిపో. నన్ను కిందకి దింపండి అంకల్. కాపాడండి. సురేష్, ఇలా చూడు. దయచేసి నన్ను ఏం చేయకు. నీకు దండం పడతాను. నన్ను వదిలేసాయి. నేను తప్పు చేశాను. నాకు తెలీదు. నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మగా వస్తావని నాకు తెలీదు. నన్ను వదిలే. నువ్వేగా మమ్మల్ని చంపావు సుశాంత్. నేను తిరిగి చేశాను. దురాశ వల్ల మీ కుటుంబాన్ని నాశనం చేశాను. నేనేమనుకున్నానంటే, మీ ఫ్యామిలీలో ఎవరు లేరు, మీరు పోతే ఎవరు ఉండరు, ఈ ప్రాపర్టీ ఇక ఈ బంగ్లా నాకు సొంతం అవుతాయి అనుకున్నాను. నన్ను క్షమించండి. ఆత్మ కాదు శశాంక్, నువ్వు చేసిన పాపాలు నీ మీద పగ తీర్చుకుంటున్నాయి. నువ్వెంత ప్రతిభావంతుడైనా కూడా చేసిన తప్పు ఎప్పుడూ దాచలేవు. మీరు ఆత్మలు కారా?
ఇంకా దీనికైనా దండన నువ్వు అనిపించి తీరాల్సిందే. ఇది నా ప్లాన్. సూరజ్ని బంగ్లాకి రప్పించి వాడిని చంపాలనుకున్నాను. నేను బ్రోకరు కలిసి సూరజ్ని చంపేశా. కానీ సూరజ్ చావలేదు, కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ నువ్వే అనుకున్నావు ఆయన చనిపోయాడని. మేము అదే అనుకున్నాం. కానీ ఉన్నటువంటి బ్రోకర్ పడిపోయాడు. వాడి మీద అలమారి పడింది. ఆ తర్వాత వాడు పోయాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి నేను ఆ తర్వాత పడిపోయి ఉన్న సూరజ్ని ప్రభా చూసింది. అప్పుడే పడిపోయి ఉన్న సూరజ్ని తను తీసుకెళ్ళి అలమారిలో దాచింది. అవును సార్, నాకు భయం వేసింది మళ్ళీ వాడు తిరిగి వస్తాడు అని, సూరజ్ని చంపేస్తాడు అని. మనిషి మాంసం తినేవాడి లోపలున్నాడు. బ్రోకర్ శవాన్ని తీసుకువెళ్ళిపోయాడు. శశాంక్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సూరజ్ చనిపోయారని అనుకుని ఆయన ప్రాపర్టీ పేపర్స్ మీద నువ్వు వేలిముద్ర తీసుకున్నావు. తర్వాత మేము చూసాం సూరజ్ వేలిపైన ఇంకు మార్కు ఉండడం. ఇంకా మేము హంతకుడు పట్టుకోవడానికి సమాచారం అందించాం సూరజ్ చనిపోయాడని. ఆ తర్వాత నువ్వు మా వాళ్ళకి చిక్కుకున్నావు. ఈ బంగ్లా మీద ఉన్న ఆశ నిన్ను జైలు సువ్వుల వెనకాతలకు వేసింది. ఇక చట్టం నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తుంది.